ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఉన్నతి, ఐఎమ్ సారీ. ఈ నిజం తెలిసిన తర్వాత దట్ మీ మామ్ మీ విషయంలో ఏమేం చేశారో అన్నీ నాకు తెలిసి ఎవరికైతే లైఫ్లో తల్లిదండ్రుల ప్రేమ దక్కదో వాళ్ళ ప్రేమని పొందటానికి ఎంత దూరమైనా వెళ్ళగలరు. బహుశా నువ్వు నన్ను దక్కించుకోవడానికి కూడా అదే చేసావేమో. కానీ నేను పిచ్చోడ్లాగా నిన్ను జడ్జ్ చేసి నిన్ను దూరం పెట్టడం మొదలుపెట్టాను. బట్ ఐ ప్రామిస్ ఉన్నతి, నేను ప్రపంచంలోని అన్ని సంతోషాలు నీకే తెచ్చిస్తాను. నీకు ఏం కావాలన్నా సరే నేను నెరవేరుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ధ్రువ్. నువ్వు నా నుంచి ఇంకెప్పుడు దూరంగా ఉండకు. ఎప్పటికీ ఉండను ఉన్నతి, ఐ ప్రామిస్. అండ్ నీ ఫ్రెండ్స్ ఏదో అన్నారు కదా, దట్ కాబోయ్ మామ్ డాడ్ ఎక్కడికి వెళ్తారు? 1 సెకండ్. బేబీ ట్యూన్, బేబీ మూన్. మనం అక్కడికి కూడా వెళ్తాం. నాకైతే అలాంటి ప్లేస్ కు వెళ్ళాలని లేదు. నాకు చాలా ఎగ్జాటిక్ ప్లేస్ కు వెళ్ళాలని ఉంది. ఓకే, కూల్. సో నువ్వు నీ ఫ్రెండ్స్ కి చెప్పినట్లు ఎగ్జాటిక్ ప్లేస్ అక్కడికి వెళ్ళిపోదాం, సరేనా? నిజంగానా? నిజంగానే. ఓ మై గాడ్, నేను ఇప్పుడే నా ఫ్రెండ్స్ కి కాల్ చేసి చెప్తాను. ఉన్నతి, ఒక్క నిమిషం. మనం ఇంకా ప్లాన్ కూడా చేయలేదు. ఒకవేళ ఎవరి దిష్టైనా తగిలితేనో కదా? అది కూడా నిజమే. ఏం పర్వాలేదు, నేను వాళ్ళకి అన్ని లవ్ లో చెప్పేస్తాను. ఎస్, యు ఆర్ సో క్యూట్. మా నర్స్ ఆ నర్మదాకి బోన్ మ్యారో ఇచ్చింది రాఘవ్ కాదు రోహిత్ అని అబద్ధం చెప్పేసింది. దానికోసం నువ్వు నర్స్కి ఖరీదైన ఉంగరం ఇచ్చావు కదా, అందుకే దానికి బదులుగా నేను నీకు వజ్రాల సెట్ ఇస్తే బాగుంటుందనిపించింది. నీకేమైనా మతిపోయిందా ఏంటి? లాటరీ తగిలిందా నీకు? ఎందుకు డబ్బులు ఇలా తగిలిస్తున్నావు? నేను ఇంకా నువ్వు ఇది చూసి సంతోషిస్తావనుకున్నా. ఎంతైనా నువ్వు శాశ్వతంగా కేవలం రాఘవ్ ఇంకా నర్మదాకి మధ్య కాదు, రేఖ ఇంకా నర్మదాల మధ్య కూడా పెద్ద లోయ సృష్టించావు. దాన్ని తను ఎప్పటికీ దాటలేదు. పైగా ఈ రాఘవ్ వాడు మళ్ళీ గట్టిగా నమ్మేశాడు వాళ్ళ అమ్మ నర్మదా వాడిని అసలు ప్రేమించట్లేదని. అంటే మిషన్ అకంప్లీష్డ్, అవునా? మరి నీ ముఖం ఎందుకు ఇంతలా వాడిపోయింది? ఎందుకంటే మన పని ఇంకా పూర్తవ్వలేదు వీరేంద్ర. అలానే మన కష్టాలు కూడా తీరిపోలేదు. ఇప్పుడంటే ఏదో ఒకలాగా విషయం సర్దుకుపోయిందంతే. కానీ ఆ రిపోర్టర్ రేఖకి గనక తెలిస్తే మిసెస్ నర్మదా తన గతాన్ని మర్చిపోయిందని, అప్పుడు తను మళ్ళీ మొదలు పెడుతుంది తల్లి కొడుకుల్ని ఒకటి చేసే మిషన్ని. కానీ నీకు తెలుసు కదా వీరేంద్ర, వీటన్నింటిలో చాలా మంచి విషయం ఒకటి జరిగింది. ఆ చక్రవ్యూహం ఏదైతే నేను 15 ఏళ్ల క్రితం సృష్టించానో అందుకు నాకు ఈరోజు ప్రతిఫలం దక్కింది. రాఘవ్కి ఆ విషయం తెలిసి చాలా పెద్ద షాక్ తగిలింది. నర్మదకి ఇంకొక కొడుకు కూడా ఉన్నాడనే విషయం, రోహిత్. కానీ వాడికి తెలీదు రోహిత్ నర్మద సొంత కొడుకు కాదని. నర్మద వాడికి జన్మనివ్వలేదు. వాడు మిస్టర్ అరుణ్ కుమార్ మొదటి భార్య కొడుకు. వీడు నా కొడుకు. అలాగా? వీళ్ళమ్మకి ఏమైంది? వీళ్ళమ్మకి ఏమీ కాలేదుగా. తను ఎదురు చూస్తోందిగా తన కొడుకు కోసం. నిజంగానా? డాడీ, నేను మమ్మీని చూడాలి, వెళ్దామా? కానీ శైలజ గారు, ఇదే అందరికీ మంచిది అరుణ్ గారు. మీ భార్య చనిపోయింది, నర్మద కూడా భర్త లేడు. మీరిద్దరూ కలిసి ఉండడమే చాలా కరెక్ట్. ఇక్కడ రోహిత్ కోసం, అక్కడ రాఘవ కోసం కూడా. కానీ వీరేంద్ర, ఇలాంటి రహస్యాన్ని ఎంతో కాలం దాచి ఉంచలేము నాన్నా. ముఖ్యంగా రేఖ లాంటి అమ్మాయి నుంచి. తనొక రిపోర్టర్. ఎలాంటి రిపోర్టర్ అంటే తనకి దాచిపెట్టిన రహస్యాల వాసనతో పసిగట్టే రోగం ఉంది. మరైతే మన సమస్యలన్నిటినీ శాశ్వతంగా దూరం చేసే పరిష్కారం కూడా రేఖ ఇవ్వాలమ్మా. తనలా ప్రతి దానిలో తలదూర్చి అలవాటున్న పక్షిని మనం ఈ ఇంటి నుంచి గెంటేసి తీరాలి. శభాష్ నాన్న, ఇప్పుడు నీ బుర్ర పనిచేస్తోంది. ఒక్క విషయం చెప్పు, రాఘవ ఇంకా రేఖల డైవోర్స్ పేపర్స్ ఎక్కడా? నువ్వే చెప్పావు కదా నువ్వు వాటిని కోర్టులో ఫైల్ చేశానని. ఓర్పుగా ఉండమ్మా, ఓర్పుగా. చట్టానికి సంబంధించింది కాబట్టి టైం పడుతుంది. కానీ నేను ఆ పేపర్స్ ని కోర్టులో ఫైల్ చేసేసాను. పైగా కోర్టు నుంచి నోటీస్ కూడా వచ్చింది. నేను అది కామ్ గా రేఖా రాఘవులు చూడకుండా దాచేశాను. ఇక ఇలాంటివి 2 నోటీసులు వస్తాయి. వాటిని కూడా ముందులాగానే మాయం చేస్తా. పైగా అన్ని తెలిసేలోపు ఈలోగా రేఖా రాఘవులకి లీగల్లీ డైవర్స్ వచ్చేస్తుంది కూడా. పైగా ఎవ్వరికి అసలేమీ తెలియదు కూడా.
అంటే కేవలం అప్పటి వరకు నేను రేఖని నా గుప్పెట్లో పెట్టుకోవాలంతే. చాలా కరెక్ట్ గా చెప్పావు. అండ్ ఒకవేళ నువ్వు కొంచెం సంతోషంగా ఉన్నా సరే ప్లీజ్ ఈ జ్యువెలరీ సెట్ ని ట్రై చేయమ్మా. తొందరగా నా సెలెక్షన్ ని ఇంకా దూరదృష్టిని మెచ్చుకో. థ్యాంక్ యూ. చెప్పండి బాబాయ్ గారు. రాఘవ్ పడుకున్నాడమ్మా? పడుకున్నారు బాబాయ్ గారు. ఆయన చాలాసేపు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడే పడుకున్నారు. పోనీలే, వాడికి నిద్ర పట్టింది. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. అలాగే బాబాయ్ గారు చెప్పండి. అది సరే, మనం ఫోన్లో ఎందుకు మాట్లాడుకుంటాం? ఎదురుబుదురుగానే ఉన్నాం కదా. అవును కదా. రేఖ, ముందు నేను ఒకటి అడగాలి. నువ్వు రాఘవ్కి కట్టేలా కట్టావు, వాడు అస్సలు ఒప్పుకోలేదు కదా. అవును బాబాయ్ గారు, కానీ ఎలాగోలా కట్టేశాను. రేఖ, నాకు తెలుసుకోవాలనుంది. ఎందుకంటే వాడు నా మాట వినలేదు కదా. మరి నువ్వు వాణ్ణి ఎలా ఒప్పించావు? మీ చేతి నుంచి రక్తం గారిపోతుంది రాఘవ్. చెప్తున్నాను కదా నేను బానే ఉన్నానని. నేను అలా చేసుండకూడదు, కానీ నేను ఆయన చాలా గట్టిగా తిట్టేశాను. మీరు నోరు మూసుకొని కూర్చోండి. ఒకసారి చెప్తే అర్థం కదా మీకు. అంతే, ఆయన కూర్చుండిపోయారు. నేను కట్టేశాను. అరే వా! ఒకవేళ రాఘవ్ కోసం ఏదైనా చెయ్యాలంటే నువ్వెంత దూరమైనా వెళ్ళేలా ఉన్నావే. నాకు అలాగే అనిపించింది బాబాయ్ గారు. కానీ రాఘవ్ తనని తాను అంధకారంలో బంధించుకున్నారు కదా. ఆయన బయటకు తీసుకురావడానికి నా దగ్గర ఎలాంటి దారి లేదు. రేఖ, మీ అత్త ఎలా నాకు రాఘవ్తో రక్త సంబంధమైతే లేదు. కాని రేఖ, వాడు బాధలు ఉంటే గనక నాకు చాలా కష్టంగా ఉంటుంది. నాకు తెలుసు బాబాయ్ గారు. అయితే ఏదైనా ఆలోచించమ్మా. నాకు తెలిసినంత వరకు రాఘవ్ జీవితంలో ఉన్న ఈ అంధకారంలో ఎవరైనా కొంచెం వెలుగు నింపగలరంటే అది నువ్వే. కేవలం నువ్వే. బాబాయ్ గారు, మీరు నా తల మీద ఈ రుమాలు ఎందుకు పెట్టారు? రేఖ, ఇది రుమాల్ కాదు, ఇది థింకింగ్ క్యాప్. థింకింగ్ క్యాపా? కానీ బాబాయ్ గారు, మీ థింకింగ్ క్యాప్ నిజంగా పనిచేస్తుంది ఇప్పుడు. అరే వావ్! అయితే ఏం ఆలోచించావు? ఈ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. నాకైతే ఎప్పుడు ఎవరూ ఇవ్వలేదు. అరే అరే తల్లి, పోనీలే, నిన్ను కూడా ఒక అబ్బాయి ఇష్టపడుతున్నాడనమాట. తర్వాత ప్లాన్ ఏంటి? షికార్లు, డిన్నర్లు, ఆ తర్వాత సినిమా చూడటం. ఆ తర్వాత ఇంకేముంది? తర్వాత ఆ అబ్బాయి మా దగ్గరకు వస్తాడు, నిన్ను పెళ్లి చేసుకుంటానంటాడు. నేను కూడా చెప్తాను, ఒక్కగానొక్క కూతురు, నేను ఒప్పుకుని తీరాల్సిందే కదా. బ్రేక్ వే మమ్మీ. ఈ పూల్ నా కోసం కాదు, ధ్రువ్ ఉన్నతి కోసం ఆర్డర్ చేశాడు. ఏంటి, ఇంత పెద్ద బొకేనా? ఉన్నతి దిగులుగా ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి ధ్రువ్ తనకి గంటకి ఇంత పెద్ద బొకేలు ఇస్తూనే ఉన్నాడు. నీకిదంతా ఏం వింతగా అనిపించట్లేదా? అంటే మనం సాదాసీదాగా ఉంటే ధ్రువ్ ఉన్నతి ఉచ్చులో బిగుసుకుపోతున్నాడు. ఇంత జరిగిన తర్వాత కూడా వాడు తన మీద ఇంత డబ్బు, ఇన్ని పువ్వులు కురిపించేస్తున్నాడు. మమ్మీ, నాకైతే ఆ ఉన్నతి మొదటి రోజు నుంచి పెద్ద ఫ్రాడ్లా అనిపిస్తుంది. నువ్వు చెప్పింది నిజమే. మనం ఈ అమ్మాయి మీద ఒక్కన్నే సుంచాలి.